తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కరోనా టైం అందరికీ బోల్డ్ని నేర్పించింది. ఆ టైంలో ఎలా మేనేజ్ చేస్తారు చిత్ర గారు మీరు? పాట అది రికార్డింగ్స్ యాక్చువల్లీ కోవిడ్ టైంలో ఫస్ట్ 2 వీక్స్ అన్నీ చాలా రిలాక్స్ అయిపోయి ఫిలిమ్స్ అన్నీ చూసేసి చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. తర్వాత టూ వీక్స్ అని తర్వాత అయ్యో ఏం చేద్దాం, ఇప్పుడు ఏం చేయడానికి ఏం లేదని ఒక చిన్న టెన్షన్ వచ్చింది. లైఫ్ ఎలా పోతుంది ఇలా వెళ్తే, ఇంట్లోనే కూర్చొని ఏం చేయాలని ఒక టెన్షన్ వచ్చింది. నాకు చాలా క్లోజ్ అయిన ఒక లేడీ ఉన్నారు, కౌన్సిలింగ్ అని నా బ్యాడ్ టైంలో అన్నీ నన్ను కౌన్సిలింగ్ చేసి, ఆ టైంలో బాలుగారు మెసేజ్ పెట్టారు, ఇలాగే నేను ఒక సాంగ్ చేస్తున్నాను, అది మలయాళంలో కూడా అన్ని భాషలో ఆ పాట రావాలి, నాకు మలయాళం ఒక లిరిసిస్ట్ దగ్గర అది పంపేయాలి, అయితే ఐ నీడ్ యువర్ హెల్ప్, ఆ స్క్రిప్ట్ అని మలయాళంలో మీనింగ్ చెప్పేసి ఒక వాయిస్ మెసేజ్ ఇవ్వని. సో లిరిక్స్ పంపించేశారు బాలుగారు. అలా చెప్పి తర్వాత అది నేను మలయాళంలో మాట్లాడేసి బాలుగారికి పంపాను. బాలుగారు అది రఫీక్ అహ్మద్ అని లిరిసిస్ట్ మలయాళంలో ఆ పాట రాసేసి, యూజువలీ సార్ మలయాళం పాడుతున్నప్పుడు డిక్షన్ కోసం బాలుగారు నన్ను అడుగుతారు, చిత్ర ఇది ప్రొనౌన్సియేషన్ యూజువలీ హీ హ్యాస్ డౌట్ ఇన్ నా మలయాళంలో నా మూడు ఉంది, నిన్నే రెండుమే నా, బట్ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్, నిన్నే రెండుమే ఎన్ బట్ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్. సో హీఈస్ ఆల్వేస్ డౌట్ఫుల్ అలాంటి పదాలు వస్తున్నప్పుడు. దానికి నేను ఏదైనా డెంటల్ అంటే డి అని రాస్తాను, టీత్లో టచ్ చేసి ప్రొనౌన్స్ చేయాలంటే దానికి పైన డి అని రాసేస్తాను, అప్ అని అంటే అలా రాసేసి పంపిస్తాను. లేదంటే నేనే మాట్లాడి అలా వాయిస్, నాకు తెలుగు ఎలా నేర్పించారో అలాగే మలయాళం ప్రొనౌన్సియేషన్ కోసం నేను కూడా అప్పుడప్పుడు నన్ను ఎప్పుడు అడుగుతారో అది చేశాను. ఆ టైంలో సార్ కొన్ని క్రిస్టియన్ డివోషనల్ మలయాళం పాడారు, తర్వాత దీనికి కూడా హెల్ప్ అడిగారు. అప్పుడు నాకు తెలిసింది, కోవిడ్ టైంలో ఇంట్లోనే కూర్చొని మార్నింగ్ 10 నుంచి ఏదో 1 hour డైలీ ఫేస్బుక్ లైవ్ చేసి దాని నుంచి డొనేషన్స్ తీసుకొని అన్ని ఇండస్ట్రీలో 4 languages ఇండస్ట్రీలో ఉన్న మ్యూజిషియన్స్ కోసం సార్ ఇచ్చారట. అప్పుడే నేను కూడా అనుకున్నాను, అయ్యో నేను ఇంత టైం వేస్ట్ చేశానే తెలియకుండా, మనం కూడా ఇలా చేయవచ్చు కదా అని. తర్వాత కొన్ని హెల్త్ ఆర్గనైజేషన్స్ అలా గర్ల్ చిల్డ్రన్ని స్టడీస్కి పెళ్ళికి హెల్ప్ చేస్తున్న ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళకి అని చారిటీ షోస్ నేను చేశాను. తర్వాత అది బాలుగారు ఇన్స్పిరేషన్. ఒక ఈవెంట్లో ఎక్కడో మీ చేత డాన్స్ చేయించారు బాలుగారు. అయ్యో అదే టెన్షన్, స్టేజ్ మీద ఏం చెప్తారో ఏం తెలియదు కదా, అదే టెన్షన్. అదే కొంచెంసేపు ఇలా చూసుకుంటే నాకు వస్తుంది, బటర్ఫ్లైస్ వస్తుంది, అయ్యో ఏం చెప్పబోతున్నారో ఇప్పుడు, ఏదైనా ఒకటి, బట్ హీల్ డూ సంథింగ్, హీల్ మేక్ ఫన్ ఆఫ్ మీ. అంటే అవన్నీ గొప్ప మెమరీస్. ఇప్పుడు మనకి మీరు అన్నారు కదా బాలుగారు లేరు అనే ఫీలింగ్ లేదని, అదే ఇవన్నీ మన వెంటే మనతోనే ఉన్నాయనిపిస్తుంది. ఇంత తెలుగులో కూడా ఇంగ్లీష్లో కూడా ఏదైనా నా ప్రొనౌన్సియేషన్ పట్టుకొని ఏదైనా చెప్తారు ఆల్వేస్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో మీకు డైరెక్ట్గా అనుబంధం అంటే రికార్డింగ్స్కి వస్తారు, చాలా చాలా బాగా మాట్లాడతారు, నన్ను కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. ఏ పాటలు అంటే వీఆర్ డూయింగ్ అ ట్రిబ్యూట్ ఐ డ్రీమ్లో ఒక ఫ్యూ మినిట్స్ మీకు నచ్చిన ఆయన పాటల్లో ఆయనతో జరిగిన ప్రయాణం గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి చాలా సాంగ్స్ పాడాను. అయిట్లో చాలా ఇప్పుడు సడన్గా గుర్తొస్తున్నది ఒకటి, తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో, అదొకటి. బలపం పట్టి బామ్మ బళ్ళు నేర్చుకుంటా, ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని, చెంత చేరి పంచుకోవా ఆశని శ్వాసని.
గొప్ప సాహిత్యాలు పాడుతున్నప్పుడు శాస్త్రి గారు మీ పాట విని చాలా మురిసిపోయి మెచ్చుకుని ఉంటారు, ఎందుకంటే ఆయనకి పాట అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. నేను ఒక 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 న్యూస్ వినాను, అది కరెక్ట్గా తెలియదు, నాకు కరెక్ట్గా తెలియదు. శాస్త్రి గారు నిద్రపోలేదంట ఎప్పుడు హీ డజంట్ స్లీప్. నైట్ టైం నిద్రపోరు మాకు తెలిసినంత వరకు. అదే డే టైంలో ఎప్పుడో ఆయనకు నిద్ర వచ్చినప్పుడు ఫ్యూ అవర్స్ తప్ప ఆల్ నైట్ ఆయన. సో దానివల్ల స్మోకింగ్ అదన్నీ కొంచెం ఎక్కువ అయిందట. ఆ నిద్రపోలేదంటే ఎలా బతకడం? ఆయన అంత ఇంటెన్సిటీతో ఉండేవారు. మాకు తెలిసింది ఏంటంటే ఎవరో చెప్పారు ఆయన గురించి, అంత తీవ్రంగా ఉండకపోతే ఉండడం ఎందుకు అనేది ఆయన ఫిలాసఫీ. అంటే అంత ఇంటెన్సిటీతో ఉండాలి జీవితం, మనకి అనిపించినట్టు ఉండాలి, నాట్ ఇన్ అ మోడరేటెడ్ వే బట్ లైక్ దిస్ అని అంటారని ఆయన గురించి మాట్లాడిన కొంతమంది బాగా దగ్గర వాళ్ళు చెప్పారు. చిత్ర గారు, నేను అడిగాను, సార్ ఎలా సార్ మీరు నిద్రపోకుండా ఎలా ఎలా హౌ కెన్ యూ లీవ్ వితౌట్ స్లీప్? దెన్ హీ సెడ్ అదన్నీ ఉందమ్మా. హిస్ లాస్ వాజ్ యాక్చువల్లీ ట్రూలీ ఫెల్ట్ అండి ఇండస్ట్రీలో. చాలా ఆ టైంలో నేను కూడా ఇక్కడ లేదు, ఊర్లో లేదు. సో ఓన్లీ ఫేస్బుక్ ద్వారంగా కండోలెన్స్ చెప్పాను. మీరు చిత్ర గారు మీరు పాటలు రాస్తారు కదా కొంచెం, లేదా భజన్స్ అలాంటివి ఇష్టమైన? అదే లేదు, ఎప్పుడు ట్రై చేయలేదు మీరు? ఇన్ని భాషల్లో పాడి ప్రతి స్టేట్లో చిత్రగారి పేరు మారుమోగిపోవడం, అన్ని స్టేట్ అవార్డ్స్ రావడం, హౌ కెన్ వీ అండర్స్టాండ్ అండ్ హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ చిత్రమ్మ? అంటే అంత గొప్పగా మీ పాటని ప్రతి భాషలో ఆదరించారు. బహుశా అనకూడదు ఈ మాట, ఏ గాయనీమణికి దక్కని ఒక అరుదైన అన్ని భాషల్లో పాడగలడం, అవార్డ్స్ రావడం. ఎవ్రీథింగ్ గోస్ టు ఆల్మైటీ భగవంతుడు. ఏదో నా లైఫ్లో నాకు కొంచెం బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. సో other side he's just elevating me. That is our way of course God's nature's compensation annattu. But what was the happiest moment మీరు అవార్డులు అందుకున్న టైంలో? పద్మభూషణ్ ఆఫ్ కోర్స్ హైయెస్ట్ ఆర్డర్. నాకు ఏదైనా ఒక అవార్డు వచ్చినప్పుడు హ్యాపీనెస్ అలా లేదు, ఎందుకంటే నా ఫస్ట్ నేషనల్ అవార్డు వచ్చిన టైంలో ఐ వాంటెడ్ మై డాడ్, బికాస్ హీ వాస్ ద పర్సన్ హూ వాంటెడ్ మీ టు సింగ్. అండ్ ఫిలిం ఇండస్ట్రీలో పాడడం అనేది కూడా నాకంటే నా డాడీకి ఇష్టం. సో ఐ వాంటెడ్ హిమ్ టు కమ్ విత్ మీ, బట్ హీ వాస్ బెడ్ రిడన్. ఏదో ఒక చిన్న చాలా హ్యాపీనెస్ ఉన్న టైంలో ఏదో ఒకటి ఇలా నువ్వు చాలా ఎక్కువ హ్యాపీ అవ్వకూడదని ఏదో ఒకటి ఇచ్చేస్తారు బాగా. మేబీ దాట్ ఈస్ వై ఐఎమ్ గ్రౌండెడ్ ఐ థింక్. బికాస్ ఆల్వేస్ ఒక మంచిది వస్తే తోడుగా ఏదైనా ఒక మనసుకి ఒక బాధ కూడా అలాగే వస్తూ ఉంది, అన్ని ఎవ్రీ టైం. సో అంత హ్యాపీ ఎప్పుడు నేను అవను. మీరు ఒక టైంలో మీకైనా విషాదం మీ జీవితంలో, అప్పుడు మీరు పాడరు ఇంకా అని ఒక దారుణమైన ఒక విషయం అలా వచ్చేసింది జనంలో. అలాగే నేను కూడా అలాగే అనుకున్నారు. బట్ వి వర్ ఆల్ డెవాస్టేటెడ్. అంటే అసలు ఎలాగా మీరు పాట లేకుండా అని. అఫ్ కోర్స్ మీకైనా బాధ మాటల్లో చెప్పలేనిది. వాట్ మేడ్ యూ రికవర్ అండ్ కమ్ బ్యాక్? బికాస్ దట్ విల్ గివ్ అ లాట్ ఆఫ్ పీపుల్, చాలా మందికి అది స్ఫూర్తి అవుతుంది. చిత్ర గారు, అది మీ మనసు ఎలా మారింది, ఎలా కన్విన్స్ అయింది ఎస్ జీవితం అంటే ఇలా ఉంటుంది, భగవంతుడు ఉన్నాడు అని? ఆ ఫెయిత్ నుంచి నాన్ ఫెయిత్ నుంచి ఫెయిత్కి ఎలా వచ్చారు మీరు? అది చెప్పాలంటే ఇనీషియల్ టైంలో నాకు చాలామంది కౌన్సిలింగ్, నాకు తెలియలేని వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి జీవితంలో ఇలా పెద్ద పెద్ద వాళ్ళ అనుభవాలు నాతో షేర్ చేసి అలా నాకు తెలియలేని వాళ్ళు కూడా వచ్చారు. చాలామంది ప్రే చేశారు. నేను ఒక మేడం పేరు చెప్పాను, రేఖా రామచంద్రన్ అని, చెన్నైలో. ఎవ్రీడే షీ యూస్ టు కమ్ మార్నింగ్, ఎవ్రీడే మార్నింగ్ షీ కాల్స్ మీ. నా వాయిస్ అప్పుడు డౌన్గా ఉంటే ఇమీడియట్లీ షీల్ కమ్, షీల్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ మీ. అది అలాగే కొన్ని రవీంద్రన్ మాస్టర్ తెలుసా, మీ మలయాళం మ్యూజిక్ డైరెక్టర్, హిస్ వైఫ్ ఆల్సో, షీ ఎవ్రీడే షీ యూస్ టు కమ్ అండ్ షీ యూస్ టు సే లాట్ ఆఫ్ కృష్ణ స్టోరీస్ అండ్ ఎవ్రీథింగ్ టు బ్రింగ్ మీ బ్యాక్. సో మెనీ పీపుల్స్ ఎఫర్ట్ ఇస్ దేర్, ఐ హ్యావ్ టు టెల్ యూ. జేసుదాస్ గారు చాలాసార్లు ఫోన్ చేశారు, బాలు గారు 2-3 టైమ్స్ శైలజ గారిని పంపించేశారు కొంచెం చెప్పి బ్రింగ్ హర్ బ్యాక్ అని. ఇంకొక యాంకర్ తెలుసా మీకు, రంజిని హరిదాస్ అని, కేరళలో. ఐ వాజ్ డూయింగ్ స్టార్ సింగర్ ఆ టైంలో.
అప్పుడే this happened and I didn't 2011. 11. I didn't go back. So every month she used to come and spend 2-3 days with me to make me come back for that program. I said no, I didn't even want to leave, but ఏమనిపించేది చిత్రమా ఆ రోజుల్లో మీకంటే అసలు ఏం వద్దు అంటే ఏ వద్దు అదే ఏ వద్దు లైఫ్ కూడా వద్దు, ఐ డోంట్ వాంట్ టు లివ్, అదే అదే. బట్ ఆఫ్టర్వర్డ్స్ ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దీస్ పీపుల్ ఆల్ దీస్ కౌన్సిలింగ్ తర్వాత నాకే అనిపించిందంటే ఎనీవే ఐ కాంట్ కమిట్ సూసైడ్, ఐఎమ్ స్కేర్డ్ టు డూ దట్ ఇఫ్ ఐ డోంట్ డై. సో దెన్ ఎవ్రీబడి సెడ్ if I'm not there, there are so many people around me who depends on me. Especially I have to say about my husband. He resigned his job just for me. But what will he do after that? So many lives is dependent on me. So I think I have to stand up. Otherwise, they all will be down. No, so that made me come back.